చిన్న ప్రార్థన చేయకముందు తన 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు ఇంకేనల్తాయి. బైబిల్ ఉన్నవారు చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై యుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. చిన్న ప్రార్థన చేద్దాం. సన్నలేళ్ళని ఆగార్ బెన్నబా. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన ప్రవ్వా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. మహోత్తమ గల దేవుడవు, కరుణా సంపన్నుడవు, కరుణామయుడవు, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు నీవు, మహాగణుడవు నీవు, నిత్యుడికి తండ్రివి నీవు, సమాధాన కర్తవు నీవు. భూమి మీద మానవునిగా యేసుక్రీస్తు అనే పేరు మీదుగా మా కొరకు భూలోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన మహా గొప్ప దేవుడవు నీవయ్యా, మీకు వందనాలు. కుమారుడుగా తండ్రి స్థానమును విడిచి కుమారుడుగా యేసుక్రీస్తు అను పేరు మీదుగా భూలోకానికి వచ్చి మా కొరకు సిలువ యాగాన్ని చెల్లించావు అయ్యా. భూలోకంలో ఏ మానవుని కొరకు ప్రాణత్యాగం చేసినట్టు చరిత్రలో లేదు, లేఖనాల్లో లేదు. అయితే దేవాది దేవుడు అయి ఉండి మీరు మా కొరకు భూలోకానికి వచ్చి మరణించావు. మా పాపముల కొరకు, మా దోషముల కొరకు, మా అపరాధముల కొరకు అయ్యా మీరు మరణించి మరణాన్నే జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై ఉన్నావు అయ్యా. నీ అందు విశ్వాసం ఉంచిన బిడ్డలు అయ్యా జీవము కలిగి ఉన్నారని రుజువు చేశావు, నిర్ధారించావు. సదాకాలము నీతో ఉండుటకు ఆ యొక్క రుజువుని చూపించావు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేమందరము సంతోషిస్తా ఉన్నాం, మేమందరము ఆనందిస్తా ఉన్నాం. ఎందుకంటే మరణం తర్వాత జీవాన్ని మేము పొంది ఉన్నామని అయ్యా ఆనందిస్తున్నాం, మేము సంతోషిస్తున్నాం. దేవాస్తోత్రములు ఈ సమయంలో అయ్యా మా ఆత్మీయ జీవితాలు పెంపొందించుకొనుటకు, మా ఆత్మీయ జీవితాలు అభివృద్ధి పరుచుకొనుటకు నీ లేఖనాలు ధ్యానిస్తా ఉన్నప్పుడు మాతో మాట్లాడండి. మా మనోనేత్రాలను తెరవండి. మా జీవితాలను సరిచేసుకోవడానికి నీ లేఖనాలతో మాకు దర్శించుమని ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా. ఈ సమయంలో నేను నీ బిడ్డలకు బోధించుటకు ఇక్కడ నిలబడి ఉన్నాను. నిమిత్త పాత్రుడను అయ్యా. నా స్వరము తడబాటులో ఉన్నానయ్యా. అయ్యా ధైర్యము లేదు నీ బిడ్డల ఎదుట నీ మాటలు తెలియజేయటానికి. ధైర్యాన్ని అనుగ్రహించండి, జ్ఞానం ఇవ్వండి, వాక్ చాతుర్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ బిడ్డలను కూడా గ్రహించే మనస్సును, అర్థం చేసుకునే స్వభావమును మీరు దయచేయండి అయ్యా. తెలియనటువంటి సంగతులను మాకు తెలియజేయండి. మేమందరము నేర్చుకుంటున్నాం అయ్యా, మాకు సహాయం చేయండి. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు మీకే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ మెలకువగా ఉన్నారా? ఓడాజీ మలే అదేనాపో అలంగ్నాపో అంతే తేడా. అదేనా వేరు, అలంగ్నా వేరు. ఓకే, మీరందరూ మెలకువగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం ఎంతమందికి తెలుసు? తెలుసా తెలియదా? విన్నారా వినలేదా? విన్నారా వినలేదా? కొంచెం సౌండ్ తగ్గిపోయింది. ఓకే, చాలు బడే.
Anyang lepa kani అకంబోల్ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం విన్నారా? సేవకులు చెప్పుంటారు, కొర్నేలి గురించి చెప్పి ఉన్నారు. అది మీరు విన్నారని నేను నమ్ముతున్నాను. ఎంతమంది విన్నారు? ఆతేరేసి ఆనందగప్ప. నేను పాపూర్ జనంగమరన్ వాక్య పరిచర్య నేను చూశాను. కొర్నేలు గురించి చెప్పింది నేను విన్నాను. కాబట్టి మీరు విన్నారని నేను నమ్ముతున్నాను. పాపూర్ జనంగమరన్ మీరు ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టారు కాబట్టి చూశాను. కొర్నేలు గురించి ఆయన వాక్య పరిచర్య మీరు విన్నారని నేను నమ్ముతున్నాను. మరొకసారి నమరు వేసుకుందాం, ఓకేనా? మరొక్కసారి దాన్ని ತಂಗ್ಲಿಯನ್ ಆಗಿಲ್ಲಪ್ಪ, ತಂಗ್ಲಿ ఏనెత్తులంతే ఆడే గాపుతుంది అంటే ముందు మేసిందయి ఇంటికి వచ్చి ఏం చేస్తుంది? నమరు వేసుకుని మింగుతుంది, అది జీర్ణం చేసుకుంటది. ఓకేనా? మనం కూడా విన్న దానినే మరలా ఏం చేద్దాం? నమరు వేసుకుందాం. అప్పుడు మనకి ఏటొస్తుంది? ఆదరణ వస్తుంది. దేవునికి స్తోత్రం. మంచిది. ఇక్కడ కొర్నేలు గురించి చెప్పడానికి సేవకుడు చెప్పి ఉంటాడు. శతాధిపతి ఆగ్రహంగా 100 మందికి ఒక అధిపతి. 100 మంది ఉదాహరణకి ఏమంటాము? సపోజ్ భటులు అనుకుందాము అర్థం అవడానికి. భటులు రాజు ఐడియా ఉందా? కొన్ని భటులు మంత్రి కింద ఉన్నటువంటి వ్యక్తులు అనుకుందాం. ఇక్కడ యుద్ధాన్ని నడిపించినటువంటి వ్యక్తి అనుకుందాం, ఒక అధిపతి. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. ఎస్ఐ గెలమోడేజా ఎస్ఐ, పోలీసు అధికారి ఎస్ఐ కింద ఉన్నవారు కానిస్టేబుల్ ఎంతమంది ఉంటారు? అంటే ఎస్ఐ కింద ఉన్నవారు అంటే ఆ స్టేషన్ పరిధిలో ఎంతమంది ఉండాలో ఎస్ఐ పరిధిలో అంతమంది ఉంటారు. అవునా కాదా? అలాగనమాట. ఈయన ఒక అధిపతి, 100 మందికి ఆయన అధికారి. వెళ్ళమంటే వెళ్ళడం, రమ్మంటే రావడం, ఆయన అధికారి. ఇలా మీకు చెప్పి ఉన్నారు అనుకుంటున్నాను సేవకుడు. ఈ సమయంలో కూడా జస్ట్ జ్ఞాపకం చేసి ఉన్నాను. అయితే హెడ్డింగ్ ಬೇರೆನೈತೆ, కొర్నేలి కుటుంబం, కొర్నేలి ఇంటివారు. ఓకేనా? అయితే జస్ట్ ఆలోచనకి తెస్తాను. గడిచిన 2 వారాలకి ముందు దేని గురించి మీకు చెప్పాను? గడిచిన 2 వారాలకి ముందు దేని గురించి మీకు చెప్పాను? అలే మనం అందరం నేర్చుకున్నాం దేని గురించి? ఎవరో అన్నారు, చెప్పండి. కుటుంబం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ కొర్నేలు యొక్క ఇంటివారు, కొర్నేలు యొక్క కుటుంబం గురించి నేర్చుకోబోతా ఉన్నాం. నీ కుటుంబము, నా కుటుంబము ఎలా ఉండాలని ఆ రోజు నేర్చుకున్నాము. ఆరాధించే కుటుంబంగా, అభివృద్ధి పొందుపరిచే కుటుంబంగా, ఎదుగుదల ఇచ్చే కుటుంబంగా, సామాజికంగా అంటే భౌతికంగా ఎదగనిచ్చే కుటుంబంగా ఉండాలని ఆ రోజు నేర్చుకున్నామా లేదా? ప్రార్థన చేసే కుటుంబంగా, సహవాసం కలిగి ఉండే కుటుంబంగా నేర్చుకున్నామా? అవన్నీ ఇందులో కూడా జోడవుతాయి, ఇందులో కూడా యాడ్ అవుతాయి. కొర్నేలు కుటుంబం ఎలా ఉన్నది అంటే
వారు సహవాసం కలిగి ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేసే కుటుంబంగా ఉన్నది, భక్తి గల కుటుంబంగా ఉన్నది. అయితే నీ కుటుంబం నా కుటుంబం ఎలా ఉంది? పాఠం అయిపోయింది, అంతేనండి. పాఠం అయిపోయింది. గత 2 వారాలకే ఈ మాటలు నేర్చుకున్నాం. 2 వారాలకు ముందు ఈ మాటలు నేర్చుకున్నాం. నీ కుటుంబం నా కుటుంబం ఎలా ఉంది? కొన్నేళ్ళు వంటి కుటుంబంగా ఉన్నదా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబంగా ఉన్నదా? మన పిల్లలకు దేవుని గురించి తెలియజేస్తున్నామా? నేను అన్నది అర్థమవుతుందా? పసిలెంజాడం కితుంగ్ నప్సేలే జీసుక్రీస్తు నప్సేలే న్యంగ్ తబే జీపో. కొన్నేళ్ళు ఏం చేస్తున్నాడు? ఆయనకి పిల్లలు లేరా? పిల్లలు లేరా? కొన్నేళ్ళకి పిల్లలు లేరా? ఇంటి వారు అంత మ్యాక్సిమం 10 మంది ఉండొచ్చు, అంతేనా? అయ్యా, ఇంట్లో మ్యాక్సిమం 10 మంది అనుకుందాం అప్పుడు కాలంలో, అంతేనండి. ఇప్పుడు కూడా పిల్లలు కనండి అని వార్తలు వస్తున్నాయి లేదా? పిల్లలు కనండి అని వార్తలు వస్తా ఉన్నాయి. అయితే అప్పటి కాలంలో ఈ శతాధిపతి అయిన ఆ కొర్నేలుకి కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, సహవాసంలో ఉన్నారు. అయితే అల్లెం బిరిండాలెన్ పసిలేంజి అల్లెనంపరా అర్తుడు డాగిడ కొత్తబే జీపో. అమ్మాజి దయచేసి లెంతవే, మీ పిల్లల్ని విడిచిపెట్టవద్దు. మీ పిల్లల్ని తల్లిదండ్రులుగా బాధ్యతగా వారితో సరదాగా గడపండి, సరదాగా ఉండండి, ముచ్చట్లు మాట్లాడండి, కబుర్లు చెప్పుకోండి. మీ కష్టాలను వారికి అంటే బలోపేతం చేయొద్దు. బలోపేతం ఆగ్రంగా ఏమంటాము అంటే మీరు పొందినటువంటి కష్టాలు వారి మీద రుద్దే వద్దు. ప్రేమగా మాట్లాడండి, వారితో కలిసి ఉండండి, దేవుని విషయాలు మాట్లాడండి, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మేలులను గురించి మాట్లాడండి. వారు ఎదుగుతున్న కొలది మరింతగా దేవునిలో ఎదుగుతాడు. దేవునికి స్తోత్రం. అది సహవాసంలో, కుటుంబంలో సహవాసంలో ఉన్నటువంటి బంధం. కాబట్టి డెన్నా బోంతి బోంతాంజీ అల్లెన్ కొర్నేలు ఆ బీరిండ్ అప్సెలే జస్ట్ ఈ మాటలు తెలియజేస్తాను. మళ్ళా వారు ఎలా ఉన్నారు? మొదటి మాట, వారు భయభక్తులు కలిగి ఉన్నారు. 2వ వచనం చదవండి. చదవండి చదవండి అమ్మా. అతడు అతని ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి. చాలు చాలు చాలు. భయభక్తులు గలవారై ఉండి తన ఇంటి వారందరితో ఒకసారి ఆ మాట చూడండి. తన ఇంటి వారందరితో భయభక్తులు గలవారై ఉండి. ఎంత తన కుటుంబాన్ని ఎంత శ్రద్ధగా భయభక్తుల్లో నడిపించాడో ఒకసారి ఆలోచించండి. అవగండి బెండేత, అవునా కాదా? అడే అల్లెం బీరిండాలెన్ హితుంగ నా బనంతొంగ్ బట్లోయం లేంగన్ అజ్ఞానాత బేపో. రానున్నటువంటి దినాల్లో అజ్ఞానాదేన్ బేతేఓడేజా అవగండి బా అంటే రానున్నటువంటి దినాల్లో దేవుని యందు మన పిల్లల్ని భయభక్తులుగా నడిపించాలా లేదా? నడిపించాలా లేదా? దానికి బాధ్యత ఎవరు? తల్లిదండ్రులు. వారికి ఇంకా మెచ్యూరిటీ లేదు. చిన్నపిల్లలకి మెచ్యూరిటీ ఉందండి. వారు మంచి
చెడు అనేది ఎప్పుడు తెలుస్తుంది? మ్యాక్సిమం 17-18 సంవత్సరాలు వయసులోనే మంచి చెడులు అనేది విచక్షణ అంటే పరిశీలన చేయగలిగే టైం అది ఆ వయసులోన. అయితే ఇప్పుడు వారికి తెలుసా? తెలియదు. కాబట్టి నువ్వు చెప్పాలి, దేవుని యందు భయభక్తులని నేర్పించాలి. ఆ బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. బాధ్యత వహిస్తారమ్మా? బాధ్యత వహిస్తారా? మీ పిల్లలకి చెప్తారా? అమ్మా, దేవుడు మనల్ని రక్షించాడమ్మా, దేవుడు మనల్ని ఆ పాపం నుండి విడిపిస్తాడమ్మా, ఈ విధంగా వారికి చెప్పినప్పుడు వారు మరింతగా బైబిల్ని చదువుతారు. నిజమేనా, మా నాన్నగారు మా అమ్మ ఇలాగ అన్నారు కదా, బైబిల్లో అలాగ ఉన్నదా అని బైబిల్ని చదువుతారు. అప్పుడు వారు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. భవిష్యత్తులో ఎదిగినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి బాధ్యత నీవు నేను, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి నీవు నేను మన పిల్లలకు భయభక్తులను నేర్పించాలి దేవుని యందు. రెండో మాట ఏమై ఉంది? దేవుని యందు భయం కలిగిన కుటుంబం. అంటే ఇక్కడ వనకాలి అని అర్థం కాదు. అర్థమైంది నేను అన్నది. నాకని చూడండి, బోర్డు కంచి చూడొద్దు, మీకు అర్థం కాదు. అక్కడ ఆల్రెడీ వచనాలు చూపెడతా ఉన్నారు. అయితే భయం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం. నేను అనేది అర్థమైందా? ఆయన యందు విశ్వాసం ఉంచడమే భయము. భయాన్ని విశ్వాసాన్ని చూపించాలి, విశ్వాసాన్ని తెలియజేయాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి నాన్న అని నీవు నేను తెలియజేయాలి. ఇక్కడ కొర్నేలి కుటుంబము దేవుని యందు భయముతో నడిపించాడు, దేవుని యందు భయాన్ని చూపించాడు. కాబట్టి డెన్నా బోంతి బోంతాంజీ ఆమన్ వాయంగి ఆమనియన్ అలెన్ పసిల్లెంజీ బిరిండాలెన్ జప్సెలే బనంతోంగ్ కితుంగ్ నామంగ్లేంగన అబనంతోంగ్ అంతే డెర్నాలెన్. ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనేది మనం నేర్పించాలి. మూడో మాట ఏమై ఉంది? దాన ధర్మాలు కలిగి ఉన్నవారు ఎవరు? కొర్నేలి కుటుంబము. రాత్రికాల సమయంలో ఆరాధనకి ఎవరు వచ్చారు? ప్రార్థనకి. తోకలు గెజ్జాబం బొత్తుపోతాయిలా జనంగానే తాంజంగ్లవే సునేమి బోయ్ ఆబిరిన్ డబ్సేలే. అవునా? ఏం చేసింది ఆమె? ఆతిథ్యాన్ని ఇచ్చింది, ఆతిథ్యాన్ని ఇచ్చింది, భోజనాన్ని పెట్టింది. ఎవరికి? దేవుని దాసులకు. అయితే ఇక్కడ కొర్నేలి చేస్తున్నటువంటి పని ఏంటంటే పేతురు అనే వ్యక్తికి భోజనం పెట్టుమని దేవుని దూత అలాగ వాక్యం మొత్తం చదివితే కనబడుతుంది. పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయనను పిలిచి ప్రార్థన చేయించుకో అని దర్శనమందు కనబడుతుంది. 10వ అధ్యాయం మొత్తం చదివితే కనబడుతుంది ఆ మాటలు. కాబట్టి ధర్మము చెయ్యాలి. ఇక్కడ ఒక మాట మళ్ళా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక మాట, ఎప్పుడైనా బిచ్చగాడికి ఇచ్చారా? ఓడే సుంగ్బిన్ అయ్యరైతే అయ్యింగలే అమ్మ, దయచేసి లెంతవే మీరు ఆ పని మాత్రము చెయ్యవద్దు. చేతనైనంత సహాయం చెయ్యి, లేదంటే లేదు నాన్న అని సమాధానం చెప్పు. అంతేగాని అడ్డంగా తలుపులు మాత్రం వేయవద్దు. అది దేవుడు నిన్ను నన్ను చూస్తా ఉన్నాడు, దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తా ఉన్నాడు. కాబట్టి మనము దాన ధర్మాలు చేసే విషయంలో మనము దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకుందాం. కాబట్టి క్రాని యా నంబర్ ఇడ్డకు కొర్నేల్ యా నంబర్ లుమేతే సోరంబా తోబ్లెంగ్బా అసూయం తనియన్ తీయతే. దేవునికి స్తోత్రం. అన వంచి బెర్న ప్రార్థన చేసే కుటుంబం.
ఏతి గమలటకు ప్రార్థన చేసే కుటుంబము వస్తున్న ప్రారంభంలోనే బ్లెంగ్లబే ఆగారు బెర్తెంపో గమలబి నోడేజా వెనక నుంచి ఆగారు బెర్తెంపో గమలబే అంబినేత గమలే ఓ ఆ గమలోడే ప్రార్థన చేసే కుటుంబము మన అందరి కుటుంబం ఉండాలి. ఎందుకంటే దేవుడు నేర్పించాడా లేదా? అయితే ప్రార్థన చేయడము నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రభువారే ఎన్నో ప్రార్థనలు ఆయన మాదిరిని చూపించాడు. కాబట్టి నీవు నేను మన కుటుంబం అందరము ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. ఆ మాట 3వ వచనంలో ఉంటుంది, చదవండి. 2వ వచనంలోనే చదవండి. 10వ అధ్యాయం 2వ వచనంలోనే ఉంటుంది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు. అడామని గర్భేర్నాలి నంబర్ ఎల్లప్పుడూ ఉన్నదా? వారంకి ఒకసారి ఉన్నదా? నేను వేసిన ప్రశ్న కరెక్టా? వారంకి ఎన్ని రోజులు కూడుకుంటాం ఇక్కడ? ఒకసారి. ఈ ఒక్కసారే ప్రార్థన. ఆబోడినంపు గర్భేర్ ఆబో బో అడియారం సత్త గర్భేర్ లేదు. వాక్యం ఏమైంది ఇప్పుడు నేర్చుకుంటున్న వాక్యము? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడుగా నీవు నేను ఉండాలి. బైబిల్లో చాలా మంది మనకి మాదిరి, ప్రార్థన చేసేవారు చాలా మంది మనకి మాదిరి. ఆ మాదిరిని మనం అర్థం చేసుకొని ఆ ప్రకారంగా నీవు నేను జీవించాలి, ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం. గలుగుతాం కదా? గర్భెత్తే మోడేజా గర్భెన్న బెండతే అన్న బోంజీ ఆతే అనా బోంజీ ఆతే అనా మొల ఆతే దేవునికి జ్ఞాపకము చేసుకునే కుటుంబము. దేని కొరకు జ్ఞాపకం చేసుకోవాలి? దొంబయ్య గారు హెడ్డింగ్ బేరం రాయబడిన మాట, దేవునికి జ్ఞాపకం చేసుకునే కుటుంబము. దేని కొరకు జ్ఞాపకం చేసుకోవాలి? నేను వేసిన ప్రశ్న అర్థమైందా? దేని కొరకు జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి? ఆయన మన కొరకు చేసిన ఆ మేలులను జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు నా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచాడు, దాని కొరకు జ్ఞాపకం చేసుకోవాలి. నీ పాపముల కొరకు చేతుల పైన మేకులు, తలపైన ముళ్ళు కిరీటము, పాదములపై మేకులు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు? కరుణామయుడు. ఇంకా ఎలాంటి వాడు? ఆయన బలవంతుడు. ఇంకా ఆయన ఎలాంటి వాడు? జ్ఞానవంతుడు. ఆయన ఎలాంటి వాడు? ప్రేమ కలిగిన వాడు. ఇంకా ఆయన ఎలాంటి వాడు? ఆయన ఆదరించేవాడు. ఆయన ఎలాంటి వాడు? సమాధానం కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు? చెప్పండి. ఆయన శక్తివంతుడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నీవా అంత గొప్ప దేవుడవు, నీవు అంత గొప్ప దేవుడవు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను సహాయం చేస్తున్నావు అని జ్ఞాపకము
చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకుంటున్నామమ్మా? ఎల్లప్పుడూ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నామా? మీకు ఒకసారి చెప్పి ఉన్నానేమో, ఆయన ఎక్కడో ఒకవేళ బయలుదేరినప్పుడు పబ్బాల బేనండి ఏ తగంతే అమ్మ గంతోడి జీసు గంతే ఒడే ధరమాబాయ్ ఆ గంతే సంఘం మీద ధరమాబాయ్ గావైతే మనము అంటే ఊతగా మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి డెర్నా బోంతంజి కొర్నేలు బిరిండా కునంబరే అనించి డకునాసన్ ఆమనియన్ అరబ్ సుగ్గే మాదిరిగా మాదిరిగా దేవుని గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంచబడినది. కాబట్టి నీవు నేను కొర్నేలి జీవితంలో, వారి కుటుంబంలో ఏ సంఘటన అయితే జరిగిందో ఆ ప్రకారము నీవు నేను నడవాలి. దేవునికి స్తోత్రం. నడుస్తామా? మొదటి పాయింట్లోకి వెళ్దాం. భయభక్తులు గల కుటుంబము. అయితే ఇక్కడ అపోస్తుల కార్యంలోనే స్టెఫెన్ చనిపోయినప్పుడు కొంతమంది భక్తి కలిగిన వారు తన శరీరమును పాతి పెట్టారు. ఆ సందర్భాన్ని అక్కడ కనబడతా ఉన్నది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 2వ వచనం. ఒకసారి ఆ మాట చదవండి. భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. స్టెఫెన్ ఎలా చంపబడ్డాడు? రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. స్టెఫెను దేవుణ్ణి విశ్వసించిన వాడు, దేవుణ్ణి ఎరిగిన వాడు, దేవుణ్ణి ప్రార్థన చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చంపబడ్డాడు. అందులోన పౌలు గారు కూడా ఉన్నారు. ఆ మీద వచనాలు చదివితే ఆయన కూడా ఉన్నారు. అంటే ఒకవేళ కొట్టి ఉండవచ్చేమో పౌలు గారు, అక్కడ సమ్మతించి ఉన్నాడు అని ఉంటది మీద వచనంలో ఉంటే, మీద వచనాల్లో చదివితే. అంటే ఆ స్టెఫెను మరణించినప్పుడు చాలా మంది భక్తి కలిగిన వారు ఆయన శరీరమును దానము చేశారు. అంటే నీవు నేను ఎలా ఉండాలి? భక్తి కలిగి ఉండాలి. బల్లోయం డాగి ఆడుకోబెండేది పోతామా? కీతుంగ్ నామంగ్ బనంతంగ్ బల్లోయం డాగి ఆడుకొని బెండేది వస్తున్న దాని గురించి కొర్నేలి జీవితంలో వారి కుటుంబీకులు ఎలా ఉన్నారో ఆ విషయాలు మీకు తెలియజేస్తాను. కాబట్టి డెన్నా మార్గే ఆమనియన్ కుడుబ్లెన్ విశ్వాసులుగా ఉన్నటువంటి మనం అందరము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. ఇక్కడ తన శరీరమును దానము చేస్తా ఉన్నారు, తన శరీరమును సమాధి చేస్తా ఉన్నారు భక్తి కలిగిన వారు. రెండో వ్యక్తి గురించి అబ్రహాము గురించి మీకు తెలియంది ఏముంది? అబ్రహాము గురించి తెలుసా లేదా? ఆయన ఎలాంటి వాడు? ఆయన ఎవరు? మొదటిగా ఆయన ఎవరు? విగ్రహ ఆరాధికుడు. దేవుడు పిలిచాడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఏదైతే చెప్పాడు అది చేశాడు. కనుక దేవుడు అబ్రహామును ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడా లేదా? గలమోడేజా అనోలంగి ఆంబే వెనక నుంచి మీరు భోజనంగి ఆంబే మీరు సమాధానం చెప్తే మీకు అర్థమవుతుందని నేను నమ్ముతాను. దేవుడు అబ్రహాంకి ఏమన్నాడు? నా స్నేహితుడు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం ఆయన చేశాడు కాబట్టి నా స్నేహితుడు అంటున్నాడు. అలాగే దేవుడు అబ్రహాముతో
మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి డెన్నా బాగుంతాంజి ఆమా నింజి నెడ్డెన్నా మరిగే బోయం డకోలాయ్. కానీ జీసు క్రీస్తు నా గనాడి కీతుంగంలే గలమంగళంలే ఆని నామంగలేంగనెత్తిన అప్సుయ్ బెండైతే బనంతొంగ్ డాగే బలోయం డాగే అప్సుయ్ బెండ్ డైతే ఆడుకోన బెండ్ డైతే గలల బెండ్. రెండో మాట, దేవుని యందు భయం కలిగిన కుటుంబం. దేవుడు ఏం చేస్తాడు? ప్రశ్న. దేవుడు ఏం చేస్తాడు? జిమడాత్ వెప్పరే. మీరు బాగా మెలకువగా ఉన్నారు చూస్తున్నాను. దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడా? నిజమా? తీర్పు తీరుస్తాడు. ఎవరికి? మనల్ని తీర్పు తీరుస్తాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నది, వాని క్రియల చొప్పున నా దగ్గర జీతం ఉన్నది. ఆ తీర్పు. కాబట్టి డెన్నా బాగుంతాంజి దేవుని యందు భయం కలిగి ఉండాలి. నమాతే తిలంతవే బో ఆయం లేకంటే పోతే మంతంలే దోసమనే తిలుమంతే. నేను వేసిన దోసమని ఆడం మంతంలో కదా, దోసమ నేతులు మంతే. శోధన ఇచ్చాడు కాబట్టి మొత్తం లేప. నేను వేసిన ప్రశ్నకు మీకు అర్థం కాలేదనుకుంటా. బో ఆయం లేగన్ ఎండ్రంగ్ జీసుక్రీస్తు నామం లేగన్ డెర్నన్ ఆయం లేగన్ సోనము నాడం బంతొంగ్లే ఎత్తినాసం బంతొంగ్లే ఆగంలానే అని తనుంజేంగన్ తియాయ్ అంబే ఆగంలే తనుంజేంగన్ అతియాయ్ తినప్సేలే ఆ బంతొంగ్లాయ్ గామెతి. మరి కీటుంగ తనుంజేంగన్ అతియాయ్పో పనరడ్డన అతియాయ్పో మరి ఎంత భయపడాలి? అవునా కాదా? అప్పుడు భయమా? ఇప్పుడు భయమా? ఇప్పుడే భయము. అక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 కేనల్బా చదవండి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఈ మాట చాలా సార్లు అండంగా పడ్డా. సౌరంబాత్ కేనోలమ్మ సౌరంబాతే అలే నాగలమ్మ సౌరాబేరంబాతే కేనోలమ్మ Botu-botu doongan kamye taji bindo pudaran rapti akap ni daji anin jap mele abantong dong bindo osantan botinti doongan do pudaran kinyorai lengan rapti apsete anina dong abantong ben datena bot kinyorai lengan pite అంటే దేహమును ఆత్మను ఎవరు నరకానికి పంపిస్తాడు? దేవుడు ఒక్కడే చేయగలడు. మానవుడు చేయగలడా? సాతానుడు చేయగలడా? నరకానికి పంపించగలడా సాతానుడు? చేయలేడు. కాబట్టి సాతానికి భయం ఎందుకు? ఏదో ఇలా ఫాస్ట్ గా అన్నారు. పాట పాడుతున్నారా లేదా? ఒక పాట గుర్తుకొస్తా ఉన్నది. ఏం పాట అంటే జీసుంగో. ఒకసారి పాడండి ఆ పాట.
నేను క్లూ ఇచ్చాను. జీసుంగు పమన్యేన్ అల్లెలుయా జీసుండంగమన్యేన్ జీసుంగు పమన్యేన్ అల్లెలుయా జీసుండంగమన్యేన్. చరణం చరణం. Beramaraji sandeng linja ateng dano sanyang lajanang. Beramaraji sandeng linja ateng dano sanyang lajanang. Sonum dane godalang kaleja. Sonum dane godalang kaleja. Angajaitiza bantoga. Rendau charanam. రెండవ చరణం మళ్ళా. ఈరు యుగ్డాగే డెలే జనా సోనుం డంగ్లింగ్ జనాంగ్ సీమోకగ్గి సోనుం డంగ్లింగ్ జనాంగ్ Angajaitiza bantonga jisungo pamanyen haleluya jisundangamanyen. చాలమ్మా. అక్కడ పాట అందరం పాడామా లేదా? ఎంతమంది పాడినారు? అందరం పాడినామా? ఓకే, దేవుడు దీవించును గాక. అయితే అందులో ఉన్న మాటలు, అందులో ఉన్న పాట భావము మనకు అర్థమైందా? అర్థమైందా? దోసమల్ తేజా ఏరాయి తేజా ఇంజన బంతవై. కారణము దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు వారు మనతో ఉన్నాడు కాబట్టి భయం ఎందుకు? వాక్యం ఏముంది? దేహమును ఆత్మను నరకానికి పడివేసినటువంటి ఆ దేవునికే భయపడాలి. అది దేవునికి భయపడతామా? దేవునికి భయపడతామా? భయము కలిగి ఉండాలి. ప్రతి విషయంలో దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను తీర్పులోనికి వెళ్ళకూడదు. ఆయన నన్ను తీర్పు తీర్చినప్పుడు యథార్థమైన తీర్పు పొందాలి అనే మనస్సు నీకు నాకు రావాలి. దేవునికి స్తోత్రం. గల్లుల బెంగం ఎత్తేనాయి అన్న బాగువాతే. రోమిల్కు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇక్కడ జస్ట్ ప్రింటింగ్ మిస్టేక్ చేశారు సహోదరులు. 6వ అధ్యాయం 23 కేనల్ బా. పాపము వల్ల వచ్చే జీతము ఉందా లేదా? అయితే నీవు నేను ఎలా జీవించాలి? పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణము నిత్య నరకము. అయితే నీవు నేను ఎలా జీవించాలి? నరకానికి పడద్రోసినటువంటి ఆయన ఎవరు? దేవాది దేవుడు. కనుక నీవు నేను ఎలా జీవించాలి? పాపము నుండి దూరముగా జీవించాలి. అప్పుడు మనం శిక్ష నుండి తప్పించబడతామని భయం కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. 3వ మాట చెప్పండి. రోమిల్కు రాసిన పత్రిక 11:20 కేనల్ బా. కేనల్ తబేన్. అందుకే త్వరగా మీరు చదవండి. ఆల్రెడీ నేర్చుకున్నాం ఈ మాటలు. మంచిది, వారు అవి శ్వాసమును బట్టి విడిచివేయబడి, నీవైతే విశ్వాసము బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. ఇక్కడ చాలా సార్లు మనము మంచి పనులు చేసినప్పుడు గర్విస్తాము. ఎత్తుకంత సోరం బాతే లెంగ్టేంబే నిన్నగై బంగ్సామర్ బొమ్మన్ రావడం సాయంలాయ్ గమ్లే గర్వం అనేది మనలో రాకూడదని ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. గర్విస్తా ఉంటాం. అయితే గర్వించడం వల్ల అది పాపమా? పాపము కాదా? పాపమే కదా. పాపము చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు?
ఉందా లేదా? నరకానికి వెళ్తాడని లేదు, కానీ శిక్షించబడతాడు. ఆ శిక్ష అనేది నరకమా, ఏమై ఉన్నదా? దేవుని లేఖనాల్లోనే ఉన్నది. అవునా కాదా? కాబట్టి నువ్వు గర్విస్తావా? దేవుని యందు భయపడతావా? ఆ దేవుని యందు భయము కలిగి నీవు నేను జీవించాలి. మూడో మాట, దాన ధర్మములు. దాని గురించి మరలా చెప్పనవసరం లేదు. అంబెన్ కేనోల్లే తోగలంజనంగెన్ అలెన్ మైడంలేంబే, అందుకే దాటి వెళ్ళిపోతా ఉన్నాను. ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. కొర్నేలి కుటుంబం ఎలా ఉన్నది? దాన ధర్మములు చేసినటువంటి కుటుంబంగా ఉండాలి. ఇంకొక విషయం మీకు జోడిస్తాను. ఎప్పుడైనా మీ పిల్లలకు నానా, అమ్మ, మీ ఇదిగో అంత గార్ మరన్ గామ్లే ఆశీలేంగన్ అతిల్ల జీపో, నేను అన్నది అర్థమైందా? ఎక్కువగా ఆ సహోదరులే ఇస్తారు. ఆ యొక్క గార్గార్ మరంజాడం ఎక్కువగా బోన్యాగంజి ఆ నుంచి ఏదో బిజీలో పనుల్లో ఉంటారు, లేకపోతే ఆ సహోదరులు లేనప్పుడు ఇస్తారు. కాబట్టి మీ పిల్లలకు దానం చేసే ఆ యొక్క దాన్ని మీరు చూపించారా అంటున్నాను. అయ్యా తియా అంతే గర్గర్మరనాదం గమ్లు ఎప్పుడైనా ఆ గామ్లేపో అంతే ఏ తియా కొన్ని కాకోన మాడం అనుకుందాం, తాతాన మాడం, లేకపోతే మామంగన మాడం, కానీ ఞండ్రమ్మనేతియా గమ్ల పైలజీ అంటే నేర్పాలి. వాళ్ళకి నేర్పకపోతే ఎలా తెలుస్తుంది? కాబట్టి ఈ విషయంలో దాన ధర్మాల గురించి మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు నేర్పించాలి. మీ పిల్లలకు ఆ విషయాలు తెలియజేస్తే వారు భవిష్యత్తులో వారు కూడా సూయం తనియం తిత్తజీన మంచిది. చివరి మాట నేను చెప్పి చివరి మాట మీకు తెలియజేస్తాను. వచనం ఆల్రెడీ మీరు రాసి ఉన్నారేమో. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1 కేనల్బా. ఎజ్రా గ్రంథము తబ్బా తబలేపో 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. నాకు పారసికపు దేశపు రాజైన కోరేషు ఏలబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా ఆ పారసిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయిచుండెను. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తున్నాడంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆయా మతస్థులు ఉండొచ్చు, ఆయా దేవతలను పూజించే వారందరిని పిలిపించి మీ దేశములో మందిరాల కొరకు లేక ఏంటంటే పూజించడానికి మీరు వెళ్ళండి అనే ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అయితే అందులోన ఇద్దరు వ్యక్తులు కనబడతా ఉంటారు ఆ అధ్యాయం మొత్తం చదివితే.
ఆ వ్యక్తులు ఆ మందిర నిర్మాణం కొరకు తెలియజేస్తారు. మందిర నిర్మాణం కొరకు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇష్టపూర్వకంగా మందిర నిర్మాణం కొరకు ఇస్తా ఉన్నటువంటి వస్తువులు కనబడతా ఉంటది ఎజ్రా గ్రంథంలో. ఇది చరిత్ర చెప్పితే అర్థం కాదు, అందుకే జస్ట్ క్లూ చెప్పి నేను వదిలేస్తాను. ఎజ్రా గ్రంథం చెప్పాలంటే చరిత్ర చెప్పాలి. చరిత్ర చెప్పాలంటే ఇక్కడ చదువుకున్న వారికి అర్థం అవుతుంది. యంగంజి వాంజి డకోజి అనింజి రప్తే అగ్గల్ని ఉంటది ఒబ్లెంగ్ల వెండే. కాబట్టి మనము దేవుని కొరకు ఉచితముగా దాన ధర్మములు చెయ్యాలి. ఆ ఉద్దేశాన్ని ఎజ్రా గ్రంథంలో తేటగా తెలియజేస్తా ఉన్నది. అర్థమవుతుందా? దేవుని కొరకు ఏం చేయాలి? అసూయం తనియన్ ఆతిబెన్ బేతే. కానీ గెజ్జాసుకు నప్సేలే తనితియన్ ఆతిల్లేపో. నడ్డే కానీ గెజ్జాసుకుని అసబ్జాలు కదా, అసబ్జాలేపో. నీ వంతు బీరిండాను వంతు ఇదిగో దేవుని మందిర నిర్మాణం కొరకు ఒక 200 లేదా ఒక 100 రూపాయలు ఇదిగో నా వంతు అని అతిలేపో. ఓడే అందరు కలిసికట్టుగా బారాబని ఇల్లే కానీ అసబ్జాలే. ఇక్కడ సంఘ పెద్ద గారు తెలియజేస్తారు. ఈ మందిరము ఎలా కట్టారు? బారాబనిల్లే అతలు బాలే. కానీ బైబిల్లో ఉన్న ప్రకారం చూస్తే ఉచితంగా మనం ఇచ్చి మందిరాన్ని నిర్మించాలి. అలాగా తప్పనటం లేదు. నేను అన్నిది ఆ విధంగా చెయ్యొచ్చు. కానీ నీ వంతు ఈ మందిరానికి ఇవ్వాలి. ఈ మందిర నిర్మాణం కొరకు ఇవ్వాలి. ఇచ్చి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అతిల్లే గమనించేనా? అది ఉచితంగా దాన ధర్మములు మనము చెయ్యాలి. ఓకే, మరలా 4వ వచనం 4వ మాట కొర్నేలు తీయండి. కొర్నేలు చేసినటువంటి 4వ మాట, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 3 కేనల్వా. ఎప్పుడు ప్రార్థన చేయాలి? బోనాగంజి అంగ సాయమెంజి తండ్రి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయమున అనున్నదా? సౌరం బాతే తగల్డాన్. ఒకసారి సౌరం బాతే జనంగ కేనోల తోనాన్ బోన్యాంగంజి కేనోల్ బొమ్మ అంబెన్ నొంగ సాయమి కేనోల ఏ గమంతుం తగల్డాన్ aman sarangin amdanga amdangte do tagaldan ingin aman apsele garbernye ete ongle angtirlen omdetai angnayo bot agar bere tagalda bean delen agar bere node eja e gamangtung anek purada dage nam dinaleng ndak kolinya asosentam gamla agar bere node ja అమ్మాజీ గర్భేరన్న మూడా. దేవుడు మనల్ని నేర్పించినటువంటి
మాట ప్రార్థన. మనమందరము ప్రార్థన చేయాలి. ఆగార్ బెన్నబెండి అయితే అంత అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆంగన ఆగార్ బెన్నబెండి అయితే తంగైపు తగలడా తంగైపు తగలడా కింద కింద వచ్చిన 119 147 కేనల్ బా. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని మీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. తెల్లవారినప్పుడు ఉన్నదా లేదా? ఈ మాటలు మనకి నేర్పిస్తా ఉన్నది. నీవు నేను నేర్చుకోవలసినటువంటి విషయం ఇది. నీవు నేను చేయవలసినటువంటి పని ఇది. దేవుని సన్నిధిలో మొరపెట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. అయితే కనాతే పసిడ్ బెంజి ఆంజంగ్ తజీపో కొర్నేలు కుటుంబం గురించి నేర్చుకుంటున్నాం. పసిడ్ బెంజి ఆంజంగ్ తేపో అయ్యా గర్బెర్న ఆగాం తేపో అమ్మి గర్బెర్న ఆగాం తేపో తండ్రి తోనానంజి వాళ్ళే అడ్డకోవాల్సి ఆమె వాళ్ళతవే వారు బాధపడతారు. ఇది ఇక్కడ ఉండడం మనం అందరము బాధ్యత కలిగిన వారమై ఉన్నాం. ఆ వాళ్ళతజీ బోజాగంజి పసిగ్ బెంజి ఆడం ఆంగాజనంగెన్ అమ్మి ఆమె గర్బెర్న నమాతే ఆగాం లేపో. డంబై గారు మంచిది. తన సెక్రటరీ గారు సాక్ష్యం చెప్తా ఉన్నారు, మా పిల్లలు ప్రార్థన చేస్తారని. నిజమే, నేర్పించాలి, మన బాధ్యత. గర్భీర నంజంగ్ల బెంజిడెన్ అగ్గలమజి గలం తజిపో. ఇక్కడ సండే స్కూల్ టీచర్ గారు పిల్లల్ని ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. మన పిల్లలు ప్రార్థన పరులవ్వాలి. మన పిల్లలు ఒకరినొకరు ప్రార్థన చేసుకునే మనస్తత్వం వారికి రావాలి. కాబట్టి గార్బేరన్ ఆజంగ్ బెన్ లేకపోతే కొర్నేలు కుటుంబము అలాగే ఉన్నది. నీ కుటుంబము నా కుటుంబం కూడా ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. ఇక్కడ నేను దాటి వెళ్ళిపోతా ఉన్నాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. విధవరాలు ప్రార్థన గురించి దాటి వెళ్ళిపోయాను. రాత్రింబగలు మనము ప్రార్థనలు చేయాలని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కేనల్బా కాబట్టి స్పష్టంగా కొంచెం చదవమ్మా. కాబట్టి ఇక ఫలింపజాలక ఎదెస్సులోను 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. చదవమ్మా, పర్లేదు. పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి అక్కడ ఉన్నటువంటి పరిచారకుడైన తీమోతికి రాస్తా ఉన్నాడు. వారు శ్రమను అనుభవించారు. అయితే శ్రమణ నుండి విజయము పొంది ఉన్నారు. కారణము, నేనేసిన ప్రశ్న అర్థమైందా? వారు శ్రమను అనుభవించారు. ఆ వచనాలు అలా చదువుతూ ఉంటే లోతుకి మనం అర్థం చేసుకుందాం. పైకి మనకి అర్థం కాదు ఈ మాటలు. మరలా నేను చదువుతాను, వినండి. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకుండునట్లు, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును
మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును. ఈ మాటలు ఒకసారి లోతుగా ఆలోచన చేయండి. లోతుగా ఆలోచన చేస్తే శ్రమలు వచ్చినప్పుడు నేనేం చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు వీరందరూ శ్రమలు అనుభవించారు, కష్టాన్ని అనుభవించారు. క్రీస్తు సువార్త ప్రకటన చేసినప్పుడు హింసించబడ్డారు. కానీ వారు ఒకటి మరవలేదు. అయితే ప్రార్థన చేయడము మరవలేదు. శ్రమల నుండి వారు విజయాన్ని పొందారు. అయితే నేను ప్రార్థన చేయాలా లేదా? ప్రార్థన చేయాలా? ఆంగనాయం పగలు రాత్రి ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. కాబట్టి ఆమనియన్ కనా బెన్న గలంలే అలా నాగార్ బెన్న బెండైతే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ ప్రతి రాత్రి, ప్రతి పగలు, ప్రతి తెల్లవారుజామున దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చెయ్యాలి. ఆరో మాట, చివరి మాట, మనము నీ ప్రార్థన వినబడెను. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా మీరు సాక్ష్యం చెప్పారా? ఇక్కడ సాక్ష్యాలు చెప్పడం ఎప్పుడైనా మీరు ఆమెను ఆసాకీలేపో కుటుంబంగా, నా కుటుంబము ఎదిగో కనంబరై అలెన్ ఆన్యాంగ్లాయ్ కనంబరై మనోంజన అడేలాయ్ బరకై అలెన్ sanabyu-dagi dakote alen Jisu Kristus namang lengan adere nanyi nasan bangsa go lengan alen anyang lai gam langa ja pasa kile asa kiyapo అయితే నీకు దేవుడు ఏం మేలు చేయలేదా? మరెందుకు సాక్ష్యం చెప్పటం లేదు? కొర్నేలి పేతురు దగ్గర వెళ్ళి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవుడు నన్ను దర్శించాడు, నా మొరను ఆలకించాడు అని పేతురు దగ్గరికి వెళ్ళి సాక్ష్యం తెలియజేస్తా ఉన్నాడు. ఈ మాటలు సాక్ష్యం అంటే ఒకరి దగ్గర తెలియజేయడమే. ఆమె నవోబ్లెన్ తెప్పో బౌమన్ రామంగ్ బౌమన్ రా nyangay nawe kitung namang lengan agar bere nanyen mang barga nyangi lai గలం లాయ్ గమలే సేవకుని దగ్గర అవసరం లేదు. సంఘం ఎదుట అది ఒకప్పుడు చేయొచ్చు, కానీ అంటే కనీసమైన పక్కా మన్న మాడం సాకిన మొప్లెంగ్ లేపో కితుంగ్ నాలుమేతే అరబంగ్ బారా పక్కా మన్న మాడం అమంగ్ బా సాకిన మొప్లెంగ్ లేపో. ఎందుకంటే మనం ప్రార్థన చేయము, అంతేనా? దేవుడు మేలు చేసినవి మర్చిపోతా ఉన్నాం. అల్లెంకెంతవే నీవు చేసిన చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. के नाम के तब गाने साकिनाते नो ब्लेंग गारबेरना बे के नाम के तब गाने गारबेरना बे कितुंगन रब मंगबार लुमे तेंदे बेगड़ा मरंजा मंगबा साकी नो ब्लेंग बे देना बोंतांसे कनाते गलमा కొర్నేలి పేతురు ఆమంగా ఏతే ఓప్లేంగే సాకింతి ఏతే. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన నన్ను దర్శించాడు అని ఆయన తెలియజేశాడు. ఈరోజు సాక్ష్యం అనేది ప్రతి నెలకొకసారి అనుకుంటా, నెలకొక కుటుంబం సాక్ష్యం చెప్పాలి. లేకపోతే వారంకి ఒక కుటుంబము సాక్ష్యం చెప్పాలి. చెప్తారా?
చెప్తారా? అందరికి సమ్మతమేనా? సమ్మతమేనా? ప్రారంభిస్తామా? అంత నిన్న అంత సింగ్ వచ్చి ఆసి గెచ్చావా? అయ్యో నమ్మింగ ఎర్రెండే ఏంటి లేంగాయ్. దేవుడు నీకు చేసిన మేలులను తెలియజేయి, అలాగే మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పు. అదే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. గలదే. ఓకే, వచ్చే వారం మరి సభాపతి గారు ఏం చేస్తారో నాకు తెలియదు, ప్రారంభిస్తారు. ప్రభుని మనం నమ్మి ఇన్ని సంవత్సరాలైంది. మనము సాక్షులము, దేవునికి సాక్షులం మనము. కాబట్టి రణుకున్ అతేమంగా డీలే బీరిండన్ ఆశా కీదే డేతే. ఓకే, ఒక మాట మనం చదివి ముగించుకుందాం. నోవాహు లోతు గురించి ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయం 29 కేనల్బా. అబ్రహాము ఆయన లోతు గురించి విచారణ చేస్తాడు. కేనల్బా ఆదికాండము 19వ అధ్యాయం 29. దేవుడు మైదానపు పట్టణము పాడు చేయనప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు నాశనము చేసినప్పుడు నాశనము లోతు అతన్ని తప్పించను. కారణం ఎవరి ప్రార్థన? లోతు తప్పించబడడానికి కారణం ఎవరు? అబ్రహాము గారు. ఆయన ప్రార్థన చేశాడు. మొదటిసారి ఒక 10 మంది ఉన్నారేమో అన్నప్పుడు, ఓకే 10 మంది ఉంటే నిన్ను రక్షిస్తాను అన్నాడు. పోనీ ఒక 9 మంది ఉన్నారేమో, 9 మంది ఉంటే నేను ఆ గ్రామాన్ని నశింప చేయను. పోనీ 8 మంది ఉన్నారేమో, సరే 8 మంది ఉండే నేను రక్షిస్తాను ఆ గ్రామం, ఆ పట్టణం అంతా. ఉన్నది లేదా? నేను జస్ట్ వివరిస్తున్నాను. చాలా సార్లు కన్నా బెర్న అందంలవే. పోనీ 7గురు, పోనీ 5గురు, పోనీ 4 లేరు. అందులోనూ 3 మాత్రమే ఉన్నారు. ఆ కన్యకలు, వారి యొక్క లోతు యొక్క కుమార్తెలు 2. లోతు వారి భార్య కూడా ఏమైంది? ఉప్పు దీపస్తంభంగా. అంటే ఆమె దేవుని యందు భయము లేనటువంటి స్త్రీ కాబట్టి 4 రక్షిస్తాను అన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు. అబ్రహాము ప్రార్థన చేయగానే దేవుడు మాట ఇచ్చాడు. కానీ అంతమంది లేరు. కాబట్టి అబ్రహాము ప్రార్థన విన్నాడా లేదా? నీ ప్రార్థన వింటాడా? వింటాడా? గార్బేర్ బెన్ కీతుంగు నమ్దంగ్ తేపో వెనక నుంచి బడే తక్కువలే. 90 అన్నగారు, నీ ప్రార్థన దేవుడు వింటాడా? వింటాడు. ఎందుకు విన్నాడు? మనం ఆయన పిల్లలము కాదా? ఆయన పిల్లలు స్వరమును దేవుడు వింటాడు. ఓకే, నీ పిల్లలు ఉదాహరణకు చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. నీ పిల్లలు నాకు సైకిల్ కొనుక్కొనియు అంటే నువ్వేమంటావు? నీ పిల్లలు నాకు సైకిల్ కొనుక్కొనియు అన్నాడు అనుకో, నువ్వేమంటావు? అంతకన్నా ఎతే తాగంలే ఒక స్పష్టంగా నాకు ఏమంటావు? లేకపోతే ఆగంతేపో దానికన్నా ముందు ఏం చేస్తాం? వారి మాటను వింటాం. ఎందుకు? ఒక తండ్రిగా, ఒక తల్లిగా వారి మాటను నువ్వు వింటావు. అలాగే మనల్ని సృష్టించిన దేవుడు
నీ మాటని దేవుడు వింటాడా వినడా? Garberlen kitungan amdak tena san kudublen agar bennebe dete కొర్నేలు దేవుడిని ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించాడు. కాబట్టి దెన్నా బోంతి బోంతాంజి అంబెన్ గల్లు లబెన్ గమ్లింగన్ దెత్తేనాయ్. కాబట్టి మండ్రింగ్ నా లెంగ్లేన్ కనంబరై అల్లెన్ ఆడుకొని బెండెత్తి ఆబు యాతెత్తి గమ్లాయ్ ఎడ్డింగ్ వేరే కొర్నేలి కుటుంబం అందులోన 5 మాటలు ఆబయాతే భయభక్తులు కలిగినటువంటి కుటుంబం నీవు నేను కలిగి ఉండాలి. రెండోది దేవుని యందు భయం కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. కారణము దేవుడు నశింప చేయగల శక్తి ఆయన దగ్గర ఉన్నది కాబట్టి నీవు భయపడాలి. ఈ లోకానికి భయపడిన అవసరం లేదు, సాతానికి భయపడిన అవసరం లేదు. దేవునికి మాత్రమే నీవు నేను భయపడాలి. ఎందుకంటే నరకానికి పంపించవలసిందే ఆయనకు మాత్రమే భయపడాలి. మూడోది దాన ధర్మములను మనము చెయ్యాలి. ఉపకార ధర్మము మనము చెయ్యాలి. దేవుడు నేర్పించినది అదే. మన పొరుగు వారికి సహాయము చెయ్యాలి. శత్రువు కూడా ఆకలి కొంటే ఆ మాట విన్నామా లేదు? ఎప్పుడు? గత వారం. శత్రువు ఆకలి అయినప్పుడు భోజనము పెట్టాలి, ధర్మం అది. 4వ మాట ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. కాబట్టి డీలే బీరిండా అల్లెన్ గార్బెర్లేంగన్ ఆడుకోడు బెండెత్తి తగల్డా తంబా తోగల్ తోడంగాయం agar bennebe dete tangrai padiara agam tu bote andang lah tangrai padiara eza dedna marge amaninya todong ayam alen kitung namang lengan agar bennebe dete ana mollo ete జ్ఞాపకము చేసుకునే కుటుంబంగా ఉండాలి. 5వదా 4వదా? 5వది దేవుణ్ణి జ్ఞాపకము చేసుకునే కుటుంబంగా మనం ఉండాలి. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారము, నీ కుటుంబానికి చేసిన మేలులను బట్టి దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలి. కానీ బెర్నాజీ బాతే అల్లెన్ అవసేన బా గల్లుల బెంగంలి ఎత్తేనా మండెంగా లెంగ్లే కనంబరే ఆజ్ఞాన బెండెతే కొన్నేలు అబిరిండా యా నంబరే లుమ్లజీ ఎత్తేవే అల్లెన్ జనంగెన్ ఆజ్ఞాన బా kudu belem tebe sana lagar benaba kaninga nang napsele. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల ప్రభువా, మీకు వందనాలు. కొద్ది మాటలు నీ మాటలను ధ్యానం చేసి ఉన్నాం. చాలా సార్లు విన్నామయ్యా. కొన్నేళ్ళు జీవితంలో జరిగిన సంఘటనలను మేము విన్నాం. అయినప్పటికీ మరొకసారి నెమరవేసుకొనుటకు, మా జీవితాల్లో మరొకసారి బలపరచబడుటకు, ఉజ్జీవింపుకొనుటకు, ఆదరణ కలిగి ఉండటానికి కొర్నేలు జీవితంలో జరిగినటువంటి సంఘటనలను మేము నేర్చుకున్నాం. దేవా, మేము కూడా ఆ రీతిగా జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మేము బలహీనులమయ్యా, ఒప్పుకుంటున్నాం. కొన్ని శోధనలు, కొన్ని ఆటంకములు ఎదురైనప్పుడు బలహీనపరచబడి ప్రార్థన చేయటం మానేస్తాం, నీ సన్నిధిలో గడపడం మానేస్తాం, నిన్ను జ్ఞాపకం చేసుకునే విషయాన్ని మర్చిపోతాం. కనుక మమ్మల్ని బలపరచండి, ధైర్యాన్ని ఇవ్వండి. నిత్యం ఈ రీతిగానే ఆదరణ పొందడానికి నీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. ఈ మాటలు విన్న నీ బిడ్డలకు అందరికీ పేరు పేరున మీరు దీవించి, మీరు ఆశీర్వదించి సహాయము చేయమని, అలాగే బోధించి నన్ను కూడా మీరు బలపరచమని, నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. కుడి బెలెంతదే